వెల్కమ్ టు ఏకే న్యూస్. బహుజన సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ పాశవిక హత్యను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ మందని నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఆయా చిత్రపటానికి నివాళులర్పించి సమాజ్ పార్టీని గత 17 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి నీలి యోధుడు ఆర్మ్స్ట్రాంగ్ను కొందరు దుండగులు అత్యంత పాశవికంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడాన్ని ఖండిస్తున్నాము అన్నారు. ఈ హత్యకు పాల్పడిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ మనువాడ పాలకుల వలన దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకుల ప్రాణాలకు రక్షణ కరువైందని అన్నారు. పాలక వర్గాలను ప్రశ్నించిన ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడినా దారుణంగా హత్యలు చేస్తున్నారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ గారిని అతికిరాతంగా హత్య చేయడాన్ని భారతదేశ వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. మరి ఆర్మ్స్ట్రాంగ్ ఒక సామాన్య కార్యకర్త కాదు, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీకి బడుగు బలహీన వర్గాల కోసం, దళిత జాతి విముక్తి కోసం కొట్టాడేటువంటి బీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చంపడం అనేది చాలా దారుణ విషయం. ఈ బీజేపీ గతంలో కూడా ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక హత్యలు, మానవ భంగాలు, హింస అనేది చెలరేగిపోతుంది. గతంలో 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనేక రాష్ట్రంలో అనేక రూపాల హింస జరిగినప్పటికీ మళ్ళీ బీజేపీ అధికారం రావడం అనేది ఈ దళిత జాతి కానీ, ప్రజా ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్మ్స్ట్రాంగ్ మర్డర్పై సమగ్రమైన విచారణ జరపాలి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని లేకుండా చేసే కుట్రలో భాగంగా ఈరోజు ఉద్యమకారులను చంపేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కాబట్టి ప్రజా సంఘాలుగా రానున్న కాలంలో అఖిలపక్ష పార్టీలుగా, వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, మేధావులుగా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క సంఘటనల పట్ల మనం ఒక తాటి మీద వచ్చి ఉద్యమిస్తే తప్ప ఈ మతోన్మాద ఆర్ఎస్ఎస్ను ఎదుర్కోలేం. కాబట్టి రానున్న కాలంలో మనం ఈ ప్రాంతం కానీ దేశమంతటా బడుగు బలైన వర్గాలు దళిత అంతా ఒక తాటి మీదకి నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జోహార్ ఆర్మ్స్ట్రాంగ్, జోహార్ ఆర్మ్స్ట్రాంగ్, జోహార్ జోహార్, జోహార్ ఆర్మ్స్ట్రాంగ్, జోహార్ జోహార్. ఆర్మ్స్ట్రాంగ్ హత్య చేసిన కిరాతకులను అరెస్ట్ చేయాలి. ఆర్మ్స్ట్రాంగ్ హత్య చేసిన కిరాతకులను అరెస్ట్ చేయాలి. జోహార్ ఆర్మ్స్ట్రాంగ్, జోహార్ జోహార్. సాధిద్దాం ఆర్మ్స్ట్రాంగ్ ఆశయాలను, సాధిద్దాం.